ధర్నా చౌక్ లో విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం చెప్తారు? తెలంగాణలో ఉన్న యావత్తు స్టూడెంట్స్ అంతా ఈరోజు ఆక్రోశంతో ఊగిపోతున్నారు. నీట్ పేపర్ లీక్ అయ్యి 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అరే, విద్యార్థులు ఎంతో కష్టపడి శ్రమించి రాత్రి పగలనగా వాళ్ళు ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ అంటే వాళ్ళ ఎక్కడ పోవాలన్నా. ఈరోజు మినిస్టరీ మీతో చేత కాకపోతే ఎందుకు తీసుకుంటారు? ఈరోజు పూరా యావత్ దేశంలో ప్రతి విద్యార్థి కోపంతో ఊగిపోతుంది. ఎక్కడైనా కనబడితే మీరు క్యాబినెట్కి ప్రధాని నరేంద్ర మోడీ గారి క్యాబినెట్కి ఒక్కటే చెప్తా ఉన్నా, ఎక్కడైనా కానీ క్యాబినెట్ మినిస్టర్లు కనపడితే మా యువత విద్యార్థులు అందరూ ఉరికిచ్చి అంటారు. అందుకోసం అందరు కలిసి మీరు దాబెట్టుకొని తింటున్నారని మేము చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా నీట్ ఆస్పిరెంట్స్ అసలు కారు, వీళ్ళు యాంటీ నేషనల్స్ అని కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఎందుకైతే మేమంతా నేను లాస్ట్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న లాస్ట్ స్టూడెంట్స్ బాధే మాకు తెలుస్తుంది అన్న. మేము విద్యార్థులం, ఇక్కడ ఉన్న హైదరాబాద్ నడిగడ్డ మీ నుంచి చెప్తా ఉన్నాం. విద్యార్థులు పెట్టుకున్నాం నరేంద్ర మోడీ. అరే, మా రైట్ మేము అడిగితే మీరు లాఠీ చార్జ్ చేస్తారా? మీరు పోలీసులా లేకుంటే రౌడీలా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీతో చేత కాకుంటే మీ మినిస్టర్ మీరు జరగండి గవర్నమెంట్ నుంచి. మీరు ధర్మేందర్ ప్రతాప్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్ రాజీనామా చేసేంత దాకా మొత్తం దేశవ్యాప్తంగా తప్పకుండా మేమంతా ప్రొటెస్ట్ నిర్వహిస్తూ ఉంటాం. రాజీనామా చేస్తే ఎలాంటి యూజ్ లేదు, దాని వల్ల ఏం జరుగుతుంది అని కూడా మాట్లాడుతున్నారు. రాజీనామా చేస్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అంతా అలర్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చే మినిస్టర్లు కూడా అలర్ట్ అవుతారు కదా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు క్యాబినెట్ మినిస్టర్ అయితే వానికి ఏం తెలుస్తుంది అన్న చదువు గురించి? వానికి ఏం తెలుస్తుంది విద్యార్థుల బాధల గురించి? వాళ్ళ పిల్లలేమో యూనివర్సిటీలు వేరే కంట్రీలో చదవాలి, మా పిల్లలేమో ఇక్కడ చదువుతుర్రు. ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కష్టపడి కూలీ నాలి చేసి చదువుకున్న పిల్లలు పేపర్లు లీకులు చేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి? మేము ఎవరికి చెప్పాలి మా బాధ? మేము ఎవరిని గవర్నమెంట్ కాకుంటే ఎవరిని ప్రశ్నించాలన్నా? గవర్నమెంటే కదా ప్రశ్నించేది. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా ఈ ధర్నా చౌక్ వేదికగా? ఏం చెప్పదలుచుకున్నారు? డిమాండ్ ఏంటంటే ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ గారికి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంతో దాన్ని మీరు చేయకుండా చేత కాకపోతే మీరు తప్పు అనేది మీకు అందరికీ తెలియజేస్తాం.